పాపములోనే కొనసాగుతున్న వ్యక్తులను దేవుడు తీర్పు తీర్చవలసి ఉంటుంది. ఇది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట. వాస్తవానికి తీర్పు తీర్చడం అనేది దేవునికి ఇష్టమైన పనియా? లేదా ఆయనకి ఇష్టమైనది మరొకటి అంటూ ఉన్నదా? మరియు ప్రజలకు జీవజలమును మరియు జీవాహారమును ఇవ్వడానికి నిరాకరించే సేవకులు వాస్తవానికి వారు హత్య చేస్తున్న వ్యక్తులవుతున్నారా? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉన్నాయని, అందరి సత్యాలు మీ జీవితాలను రూపాంతరపరుస్తున్నాయని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో ఇశ్రాయేలు అనగా ఎఫ్రాయిము చివరి రోజుల్లో తిరిగి దేవుని యొద్దకు వస్తుంది. అయితే ప్రస్తుత పాపాలకు మాత్రం తీర్పు తీర్చబడుతుంది. ఇంతకీ ఆ విషయాలేమిటో శ్రద్ధగా విందామా? నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచి మహాగణుడును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో హోషేయ గ్రంథము 6వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో చివరి రోజుల్లో ఇశ్రాయేలు తిరిగి దేవుని యొద్దకు వస్తుందని,
ప్రస్తుత పాపాలకు సంబంధించి ఇశ్రాయేలు తీర్పు తీర్చబడుతుందని అనే గొప్ప విషయాలను మనం చర్చించబోతున్నాం. ఇక ముందుగా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఆ దినమున ఉత్తర రాజ్యమునకు దేవుడిచ్చే చివరి పిలుపు ఇది. కానీ దేవుడు వారిని స్వస్థపరచినప్పుడు ఆ దేశ భవిష్యత్తును గూర్చి ఇది సూచిస్తుంది. ఆయన వారిని చీల్చివేసినప్పటికీ వారిని ఒక్కటిగా సమకూర్చాలని, స్వస్థపరచాలని ఆయన ఉద్దేశించుచున్నాడు. అయితే ఇది ఒక హెచ్చరికగా ఉండాలి. అంటే ఒక క్రైస్తవ ప్రజలమని చెప్పుకునే మరియు దేవుని వాక్యము ద్వారా లాభాన్ని పొందిన ఏ వ్యక్తులైనా దాని పాపానికి దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. ఇక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ప్రియులారా, ఇక్కడ 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును అనే మాటను మీరు గమనించారా? ఈ మాట క్రీస్తు పునరుత్థానము 3వ దినమందు జరిగిన వాస్తవము వెలుగులో ఇది చాలా ఆసక్తికరమైన సంగతిగా ఉంటున్నది. యూదులు మరియు అన్య జాతులు సమాధానపరచుట కొరకు ఆయన పునరుత్థానం నొందాడు. భవిష్యత్తులో దేవుడు ఇశ్రాయేలును తిరిగి తమ దేశానికి తీసుకుని వచ్చి తన యొద్దకు చేర్చుకునే దినానికి కూడా ఇది వర్తిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో దేవుడు ఆ దినాన్ని ఒక పునరుత్థానంగా వర్ణిస్తున్నట్లుగా చూస్తాం. మరియు ఆ పునరుత్థానము 3వ దినమందు లేపబడిన వానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు పునరుత్థానంలో దానిని అంగీకరించే ఏ వ్యక్తికైనా అతనిని సర్వశక్తిమంతుడైన దేవునితో సరి అయిన సంబంధంలోకి తీసుకొని వెళ్ళే విమోచన మరియు సమాధానము సిద్ధంగా ఉంటున్నది. ప్రియులారా, ఇశ్రాయేలు భవిష్యత్తు గురించిన విషయాన్ని అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. మనము జీవిస్తున్న ఈ కాలంలో అనగా కృపాకాలంలో ఆయన సంఘాన్ని నిర్మించడంలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యూదులు, అన్యజాతులు, ప్రతి భాష నుండి, గోత్రము నుండి, దేశం నుండి వచ్చే ప్రజలను ఆయనను ఆరాధించడానికి, ఆయన సన్నిధికి రావడానికి తన వైపుకు ఆకర్షించడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంటున్నది. ప్రియులారా, దేవుడు సంఘం పట్ల తన ఉద్దేశాన్ని సంపూర్తి చేసి దానిని ఈ లోకము నుండి తనతో ఉండుటకు తీసుకొని వెళ్ళినప్పుడు, అనగా సంఘము ఎత్తబడినప్పుడు ఆయన మళ్ళీ ఇశ్రాయేలు దేశంపై తన దృష్టిని సారిస్తాడు మరియు దానిని పైకి లేవనెత్తుతాడు. లేఖనాల్లో వ్రాసిన ప్రతి ప్రవక్త మరియు వ్రాయని కొందరు కూడా ఇశ్రాయేలు దేశం పట్ల దేవుడు కలిగి ఉన్న భవిష్యత్తు యొక్క ఉద్దేశాన్ని గురించి మాట్లాడారు. ఇశ్రాయేలు సంతతి వారు ఆ వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ముందు కూడా మోషే దేవుడు 3వసారి వారిని తిరిగి ఆ దేశానికి తీసుకురాబోయే దినం గురించి మాట్లాడడం ప్రారంభించాడు. 3వసారి అనగా ఒక్క మాటలో చెప్పాలంటే 3వ దినం. ఇది దేశానికి తిరిగి వచ్చే విషయంలో శాశ్వతమైన దానిగా ఉంటున్నది. ఈ పునరుద్ధరణకు 3వ దినమందు మృతులలో నుండి క్రీస్తు లేపబడడానికి మధ్య ఒక మంచి సంబంధం ఉంటున్నది. ఇక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రియులారా, ఈ వచనంలో భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును అనే మాటను మీరు గమనించారా?
ఇస్రాయేలు దేశంలో తొలకరి వర్షాలు అనేవి అక్టోబర్ నెల చివరిలో పడే భారీ వర్షాలు, మరియు కడవరి వర్షాలు అనేవి పంట కోతకు ముందు వచ్చే మార్చి మరియు ఏప్రిల్ నెలలో పడే భారీ జల్లులు. ఆ దేశానికి కడవరి వర్షం తిరిగి వచ్చిందని చెప్పే వ్యక్తులు కూడా ఉంటున్నారు. అయితే తొలకరి వర్షమో లేదా కడవరి వర్షమో ఏది తిరిగి వచ్చిందని నేను అనలేను. ఎందుకంటే ఇస్రాయేలులో వర్షపాతము మన దక్షిణ భారతదేశ ప్రాంతంలో మనకున్న వర్షపాతం కంటే చాలా తక్కువగా ఉంటుంది. మరియు ఈ ఇస్రాయేలు దేశ ప్రాంతాలను ఎంతో పొగ మరియు ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ ప్రాంతాలను ఒక ఏదెను తోట అని పిలవగలిగేలా చేస్తున్నది. వాస్తవానికి వర్షం కాదు, కేవలము అక్కడి నీటి పారుదల వనరులే భూమిని ఫలభరితంగా చేస్తున్నాయి. కానీ ఇస్రాయేలు దేశంలో ఉన్న భూమి అంతటినీ నీటి పారుదల చేయడానికి తగినంత నీరు లేదు. మరియు ఆ దేశానికి వర్షాలు తిరిగి వస్తాయన్న వాగ్దాన నెరవేర్పును మనము చూడలేకపోతున్నాం. అయితే ఈ ప్రజలు మళ్ళీ దేవుని వైపుకు తిరిగినప్పుడు ఆశీర్వాదం ప్రజలకు మాత్రమే కాకుండా భూమికి మరియు జంతు ప్రపంచానికి కూడా కలుగుతుంది. ఇక్కడ ఈ వచనంలోనే యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి అనే మాటలోని భావం ఏమిటంటే, మన జీవిత సుదీర్ఘ సమస్యల పరిష్కారానికి గొప్ప రహస్యము యెహోవాను ఎరిగి ఆయనను అనుసరించడమే. అపోస్తులైన పౌలు తన చివరి దశకు వచ్చినప్పుడు కూడా ఇదే లక్ష్యాన్ని కలిగి ఉన్నాను అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఇలా అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. ప్రియులారా, ఈ జీవితంలో దేవుని యొక్క జ్ఞానము లేకుండా, దేవుణ్ణి ఎరగకుండా అభివృద్ధి లేదా మెరుగుపడే మరో మార్గం అంటూ ఏది ఉండదు. ఈ విషయంలో దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఉంటున్నది. అది సరి అయినదైనా అవ్వాలి లేదా తప్పైనదైనా అవ్వాలి, అంతేకాని మరొక మార్గం లేదు. వేలాది సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యము సరి అయినదని నిరూపించబడింది. అయితే ప్రస్తుత తరము దానిని ఏ విధంగానూ గలిబిలి చేయలేదని నేను భావిస్తున్నాను. ఇక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనిద్దాం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. ప్రియులారా, దేవుడు ఇక్కడ కొంచెము విసుగు చెందినట్లు అనిపిస్తాడు. వారి విషయంలో దేవుడు ఇలా అంటున్నాడు, నేను నేనేమి చేతును? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ మీరు పాపంలోనే కొనసాగుతున్నారు. అందుకుగాను నేను మిమ్మల్ని తీర్పు తీర్చవలసి ఉంటుంది. ఇది దేవుణ్ణి ఒక గందరగోళ స్థితికి నెట్టుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రియులారా, వాస్తవానికి తీర్పు అనేది దేవుని యొక్క అసాధారణమైన పని. సాధారణంగా ఆయన తీర్పు తీర్చాలనుకోడు, రక్షించాలని అనుకుంటాడు. కానీ ప్రజలు దేవుని నుండి దూరంగా వెళ్తూనే ఉన్నప్పుడు ఆయన వారిని తీర్పు తీర్చవలసిన ఒక దినము తప్పక రానే వస్తుంటున్నది. ఇశ్రాయేలు ప్రజలు చాలా మత సంబంధమైన భక్తి గలవారు, కానీ వారికి దేవుని పట్ల జ్ఞానం లేదు మరియు ఆయన నుండి దూరంగా ఉన్నారు. నేడు మనకు కూడా చాలా మతము మరియు సమయాన్ని కాలయాపన చేసే మత కార్యక్రమాలు చాలా ఉంటున్నాయి. అందును బట్టే నేను మతము అనే దానికి వ్యతిరేకిని. ఒకానొక వ్యక్తి ఒక వార్తాపత్రిక సంపాదకుడికి వ్రాసిన ఉత్తరంతో నా వాదనను స్పష్టం చేస్తాను. అతడు ఇలాగ అంటున్నాడు, నేటి సమాజంలో మతము దాని ప్రయోజనాన్ని కోల్పోయింది. మానవుడు చివరకు ఈ మతమనే మత్తు అవసరాన్ని దాటిపోయాడు. ఇక అతడు అజ్ఞాత విషయాలను, జానపద
కథలతోనూ బుర్ర కథలతోనూ మరియు ఒక ఉన్నత అస్తిత్వాన్ని ఆరాధించడం ద్వారా వివరించాల్సిన అవసరం లేదు. మనలాంటి సంక్లిష్టమైన సమాజంలో మతము మనసును మూగపరిచి మసకబారేలాగా చేస్తుంది. మతము ముఖ్యమైన వివరాలను మరియు సమాచారాన్ని మసకబారుస్తుంది మరియు అది వక్రీకరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటుంది మరియు అభిమానాన్ని మరియు పక్షపాతాన్ని ప్రోత్సహిస్తుంది. మానవాళి ఈ మనసుకు కట్టిన గంతలను తృణీకరించే సమయము ఇప్పుడు వచ్చింది అని అతడు చెప్పాడు. ప్రియులారా, ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు, కానీ నేను ఆ మనిషి వ్రాసిన దానితో పూర్తిగా ఏకీభవిస్తాను. మనము మతాన్ని వదిలించుకోగలిగితే బాగుండును అని నేను కోరుకుంటాను. ఈ మాటలకు సంబంధించి ఒక వ్యక్తి ఇలా సమాధానం ఇచ్చాడు మరియు అతని ప్రత్యుత్తరం కూడా ఇలా ప్రచురించబడింది. అతడు దానిని నాకన్నా చాలా చక్కగా వ్యక్తపరిచాడు అని అనుకుంటున్నాను. ఇంతకీ అతడు ఏమన్నాడంటే, ఫలాని ఏప్రిల్ 26వ తేదీన మనసుకు కట్టిన గంతలే మతం అనే ఉత్తరానికి ప్రతిస్పందనగా నేను ఇది రాస్తున్నాను. మతం యొక్క ప్రభావాల గురించి ఫలానా వ్యక్తి వ్రాసిన వారితో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే మతం అనేది మనిషి తన స్వంత ప్రయత్నాల ద్వారా దేవుని చేరుకోవడానికి చేసే ప్రయత్నము. నేను ఎప్పుడూ మతపరుణ్ణి కాదు, కానీ సుమారు 4 సంవత్సరాల క్రితము నా జీవితాన్ని నిజంగా మార్చివేసిన సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే, నా జీవితాన్ని తన ఆధీనంలో ఉంచి నడిపించమని నేను యేసు క్రీస్తును ఆహ్వానించాను మరియు నేను స్వయంగా దేవుణ్ణి చేరుకోలేననే వాస్తవాన్ని అంగీకరించాను. కానీ ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా తనతో ఆ సంబంధాన్ని సాధ్యమయ్యేదిగా చేశాడు. ఆ నిర్ణయం తర్వాత నా సామాజిక బాధ్యత పట్ల నేను ఎప్పుడూ అవగాహన కలిగి ఉండడం అనేది వృద్ధి చెందింది మరియు వయస్సు, జాతి, మతము లేదా వర్ణం లేకుండా నన్ను మరియు ఇతర వ్యక్తులను ప్రేమించడానికి మరియు అంగీకరించడానికి నేను నేర్చుకున్నాను అని అతడు చెప్పాడు. ప్రియులారా, ఈరోజు చాలామంది మతాన్ని బయటకు తోసేయండి అంటున్నారు. అవును, అది ఎంతో నిజమైన సత్యం. దాన్ని వెనక్కు నెట్టి తలుపులో నుండి ఊడ్చివేద్దాం మరియు లోకానికి వెలుగైన యేసు క్రీస్తును లోపలికి రావడానికి ఆహ్వానిద్దాం. ఇక ఇశ్రాయేలీయులు మతభక్తి కలవారు, కానీ వారి మంచితనం అంతా కూడా తెల్లవారగానే కనబడు మేఘము వలె ఉండేది. కేవలం రూపము, ఆచారము మరియు పద్ధతులు మాత్రమే. ఇక అదేవిధంగా ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవున్నట్లు, అనగా వారి ఆచారాలన్నీ అంతే. చాలామంది ప్రజలు ఒక వదులుగా ఉండే వస్త్రాన్ని ధరించినట్లుగా మతాన్ని ధరిస్తారు. ఎప్పుడైనా తొడగడం లేదా తీసివేయడం వారికి సాధ్యమయ్యే విధంగా ఉంటున్నది. దేవుడు ఈ ప్రజలను ఖండించాడు, ఎందుకంటే వారు మతభక్తి కలవారు, కానీ వారు ఆయనను తెలుసుకోలేదు మరియు ఆయనతో మార్పు తెచ్చే జీవితాన్ని మార్చివేసే అనుభవము వారికి ఎప్పుడూ కలగలేదు. ఇక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. ప్రియులారా, మరొక మాటలో చెప్పాలంటే దేవుడిలా అంటున్నాడు, నేను ప్రవక్తల ద్వారా వారి తోలు ఒలిచాను. దేవుని వాక్యాన్ని ఎటువంటి హెచ్చు తగులు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా అందించడానికి మరియు అలాగున అందిస్తున్నందుకు వచ్చే పర్యవసానాలను లెక్క చేయకుండా మేము చేస్తున్నందుకు ప్రోత్సాహకరంగా మాకు అందుతున్న అనేక స్పందనలు మరియు ప్రశంసలను బట్టి ఈ సమయంలో మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య ప్రారంభం నుండి కూడా మేము ఎప్పుడు కూడా అలాగే చేయడానికి ప్రయత్నించాం. అలాగున చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము నిజంగా వినాలి అనుకునే ప్రజలు దాన్ని ఆదరిస్తారని మేము గమనించాం. ఇతరులు దాన్ని సహజంగానే వ్యతిరేకిస్తారు మరియు వారి విమర్శలు కూడా వినడానికి మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు తన ప్రజలతో ఇలా అంటున్నాడు, నేను ప్రవక్తల ద్వారా మిమ్మును కొట్టి బద్దలు చేసి ఉన్నాను, లేదా మీ తోలు ఒలిచాను. అంటే వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో నా ప్రవక్తలు నమ్మకంగా ఉన్నారు, కానీ మీరు వారి మాట వినలేదు అని అర్థం.
ప్రియులారా, ఇశ్రాయేలు విషయంలో ఇది ఇలా ఉంటే మన కాలంలో దేవుని వాక్యం పట్ల గొప్ప ఆసక్తి మరియు వాక్యం వైపు తిరగడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నప్పటికీ అది వినేవారి హృదయాలు మరియు జీవితాలను నిజంగా ఎంత మార్చిందో అని మనము ఆశ్చర్యపోవలసి వస్తుంది. నేడు సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేవారు కొద్దిమంది మాత్రమే. వారి నుండి విన్నటువంటి వాక్యాన్ని అనుసరించే వారి సంఖ్య మరీ తక్కువగా ఉంటున్నది. ఇక్కడ నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించున్నట్లు నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. అనగా వారు అజ్ఞానం వల్ల పాపం చేయడం లేదు, అనగా సమాచారం లేకపోవడం వలన కాదు. దేవుడు వారి వద్దకు ప్రవక్తలను పంపాడు, కానీ వారు దేవుని నుండి మరియు ఆయన వాక్యము నుండి ఉద్దేశపూర్వకంగా వెనుకకు తిరిగారు. ఇక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ప్రియులారా, ఇక్కడ ప్రజలు కేవలము కొన్ని పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నారు. నా ప్రియ స్నేహితుడా, మీరు ఆదివారం చర్చికి వెళ్ళవచ్చు మరియు మీరు అందరికంటే నిష్ఠగా ఉండవచ్చు. మీరు ప్రసంగికుడిని, సంగీత బృందంలోని వారిని అందరినీ విమర్శించవచ్చు. బహుశా వారు విమర్శించబడడానికి అర్హులే కావచ్చు, నాకంతగా తెలియదు. కానీ దేవుని కోరిక ఏమిటంటే మీరు ఆయన వాక్యాన్ని ఆచరణలో కనపరచాలి. అది నిజ జీవితంలో పనిచేసే స్థితికి రావాలి. మరియు మీ స్వంత హృదయంలో మరియు జీవితంలో దయ స్పష్టంగా కనిపించాలి. దేవుడు తన వాక్యం నుండి అనుగ్రహించే జీవాహారాన్ని నిజంగా తినడానికి లేదా దేవుని వాక్యం నుండి ఒక పెద్ద విందును ఆస్వాదించడానికి బదులుగా చర్చిలో ఇవ్వబడే భౌతిక విందుకు వెళ్ళడం ఏదో ఒక ప్రత్యామ్నాయం అని ఎప్పుడు అనుకోకండి. దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా అధ్యయనం చేయడానికి ఏ చర్చి లేదా సంఘ కార్యక్రమము ప్రత్యామ్నాయం కాదు. ఇక మనము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. చూసారా, ఇక్కడ నిబంధన అంటే దేవుడు ఈ దేశ ప్రజలతో చేసిన నిబంధన. ఇక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడినట్లుగా గిలాదులో గుగ్గిలము ఉన్నదని గిలాదు పట్టణంను గూర్చి మనకు బాగా తెలిసిన విషయమే. అది వైద్య ప్రయోజనాల కోసము ఉపయోగించే సువాసన జిగురు లేదా ఒక గమ్ లాంటిది అక్కడ దొరుకుతుంది. అయితే హోషేయ కాలంలో ఆ గిలాదు నుండి దుష్టత్వం మాత్రమే బయటపడింది. ఇక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు, వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై ఉన్నారు. ప్రియులారా, మరొక మాటలో చెప్పాలంటే ప్రజలకు జీవజలమును మరియు జీవాహారమును ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా యాజకులు వాస్తవానికి హత్య చేస్తున్నారు. మీతో నిజంగా చెప్పాలంటే ప్రసంగ వేదిక నుండి ప్రసంగించి దేవుని వాక్యాన్ని ఇవ్వని ఏ దైవజనుడైనా ఇక్కడ చెప్పినట్లుగా ఆ వ్యక్తి దోషి అని నేను కూడా భావిస్తున్నాను. ఇది నేను ఊహించి చెప్పింది కాదు. ఈ వచనం ప్రకారము అలా చెప్తున్నది మరియు చెప్పగలిగేది దేవుని యొక్క వాక్యమే. ఇక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలను మనం గమనిద్దాం. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరుచుకొనెదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. ప్రియులారా, ఇది యూదాకు ఒక హెచ్చరిక. వారికి కూడా తీర్పు దినం అనేది వస్తుందనే హెచ్చరిక. ఈ వచనంలో
చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, అనగా దేవుడు ప్రజలను తిరిగి ఆ దేశానికి తీసుకురాబోయే రోజు ఒకటి భవిష్యత్తులో రాబోతుంది. కానీ ఆ సమయంలో వారి పాపము విషయమై ఆయన వారిని శిక్షించవలసి ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ పాఠం నుండి మనము పరీక్షించుకోదగిన మరియు అన్వయించుకోదగిన విషయాలను ఒకసారి గమనిద్దాం. హోషేయ గ్రంథము, మరి ముఖ్యంగా ఈ యొక్క 6వ అధ్యాయము మనుషులు కష్టకాలములో దేవుని వైపు తిరుగుతారని, కానీ పరిస్థితులు మెరుగుపడగానే తిరిగి పాత మార్గాలకు వెళ్ళిపోతారు అనే వాస్తవాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఈ 6వ అధ్యాయంలో దేవుడు మన పశ్చాత్తాపము నిజమైనదేనా అని ప్రశ్నిస్తున్నాడు. ఆయనకు మన హృదయంలో స్థిరంగా నివసించే ప్రేమ కావాలి, మాటల్లో కాదు, మన జీవితంలో కావాలి. 3వ దినంలో లేపబడతామని చెప్పిన మాట క్రీస్తు యొక్క పునరుత్థానమును సూచిస్తుంది. నిజమైన జీవము ఆయనలోనే ఉన్నదని సూచిస్తుంది. మనము తిరిగి రావాల్సింది దేవుని శిక్షను తప్పించుకోవడానికి కాదు, కానీ ఆయన ప్రేమను అనుభవించడానికి తిరిగి రావాలి. అనేక సందర్భాల్లో మనము దేవుని నుండి దూరమైపోయి దేవుని ఎంతో విసిగించే పరిస్థితిలో జీవిస్తూ ఉండవచ్చు. అయితే కృప కలిగిన దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రస్తుత పాప స్థితిని గ్రహించి దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని వైపు తిరగాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన దీర్ఘ శాంతాన్ని గుర్తించి ఆయనతో సమాధాన పడగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ దినము నీ వాక్యము ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడిన ప్రతి లేఖన భాగానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు, కృప కలిగిన దేవుడవు. ప్రభువా, మేము పాప స్థితిలో ఉన్నప్పటికీ నీ కృపను మా ఎడల కనపరిచి మేము మరలా నీ వైపు రావడానికి మీరిస్తున్న ప్రతి అవకాశానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీ వాక్యము ద్వారా హెచ్చరింపబడి గద్దింపబడి మా జీవితాలను సరిచేసుకొనుటకు నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గిలాదు పట్టణము దేనికి ప్రసిద్ధి? గిలాదు పట్టణము దేనికి ప్రసిద్ధి? 1 దుష్టత్వమునకు, 2 మంచితనమునకు, 3 వైద్య ప్రయోజనాలకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులో సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, మీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.